నార్త్ సౌత్ ఇంటర్నేషనల్ ఎక్కడి నుంచి చర్యలు తీసుకోమంటే నార్త్ సౌత్ అంటారు. బట్ ఒక రాష్ట్రంలో రాహుల్ గారు ఒక రాష్ట్రంలో ఒక స్కూల్ వస్తుందంటే ఆ ప్రభుత్వాన్ని తెలియకుండా, ఆ ప్రభుత్వ పర్మిషన్ లేకుండా ఎంటర్ అయ్యేటువంటి, అది ఎక్కడి నుంచి వచ్చినా, ఏ నార్త్ నుంచి వచ్చినా, ఏ సౌత్ నుంచి వచ్చినా, ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చినా. బట్ పాయింట్ ఏంటంటే, ఇందాక పృథ్వీ ఒక మాట అన్నారు, స్కూళ్ళల్లో టీచర్లే లేనటువంటి పరిస్థితి, దానికి ఆయన ఒప్పుకున్నారు, వాలంటీర్లతో నడుస్తుందని చెప్పేసి. తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి 24,000 స్కూళ్లలో 6,000 స్కూళ్లలో కేవలం ఒకరే టీచర్, ఏకోపాధ్యాయ పాఠశాలలు నడుస్తున్నాయి. సో వీళ్ళందరినీ ఎట్లా అలర్ట్ చేస్తారన్నది ఈ మధ్య కాలంలో ఆకునూరు మురళి ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఏవైతున్నాయో వాటిలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇప్పుడున్నటువంటి పాయింట్ ఏంటంటే, విద్యా హక్కు చట్టం ప్రకారం విద్య ప్రతి ఒక్క విద్యార్థికి అందాలి, గ్రామీణ ప్రాంతాల్లో అందాలి, ప్రతి కిలోమీటర్కో స్కూల్ ఉండాలి. అసలు ఆ సిద్ధాంతాలు ఫాలో అవుతున్నారా? మోర్ ఓవర్ ఇప్పుడున్నటువంటి స్కూళ్ళలో సౌకర్యాలు మెరుగుపరచాల్సింది పోయి స్కూళ్ళనే ఎత్తేయాల్సినటువంటి అవసరం తెలంగాణలో వచ్చిందా? ప్రభుత్వ పాఠశాలల పని అయిపోయిందా ఇక తెలంగాణలో? ఇక ప్రైవేట్ స్కూళ్ళ వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ నడుస్తుందా? ఎట్లా చూడొచ్చు? సో ముందుగా ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ కనుక వాళ్ళ మేనిఫెస్టో చూసుకుంటే 15% కేటాయిస్తాం మేము అధికారంలోకి వస్తాయని చెప్పి విద్యలో వాళ్ళు కేటాయించింది 8.2% ఉంది. వాళ్ళు వేసిన ఎడ్యుకేషన్ కమిషన్ ఏం చెప్పింది, 8.2% సరిపోదు, 18% దాన్ని పెంచాలని చెప్పింది. సో ఈ 2 years లో చూసుకుంటే క్లాస్ 1 రీడింగ్ లెవెల్స్ ఎస్ఆర్ రిపోర్ట్, నేను చెప్పేది కదా పర్సనల్ గా, ఇఫ్ యూ పీపుల్ ఆర్ ఫాలోయింగ్ ద రిపోర్ట్స్ వీళ్ళు డిబేట్ లో, సో 41% 26% దిగింది. సో 2,245 చిల్డ్రన్ 0 ఎన్రోల్మెంట్కే అయినారు. సో దీంట్లో లోపాలు ఎక్కడ ఉన్నాయి? 8.2% ఆఫ్ బడ్జెట్లోనే లోపం ఉంది. మీరు బడ్జెట్ ఇంక్రీజ్ చేయండి, ఆటోమేటిక్గా అన్ని ఇంక్రీజ్ అవుతాయి. సో 8.2లోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ గురించి మాట్లాడతారు మీరు ఇంక్రీజ్ ఆఫ్ ద ప్రైవేట్ స్కూల్ ఎన్రోల్మెంట్ చూడండి, మీరు 56% to 63% యూడీసీఐ రిపోర్ట్ ప్రకారం. అండ్ ద ఫాల్ డౌన్ ఆఫ్ ద గవర్నమెంట్ స్కూల్ ఈస్ 71% to 59%. So that is the situation. So దీనికి the budget is a major. బట్ అంత ఏమంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చా మనం 3 లక్షల కోట్ల బడ్జెట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3.5-4 లక్షల కోట్ల బడ్జెట్లో దరిదాపు మీరు అన్నట్టు 18% కేటాయించడానికి ఇంకెన్ని సంవత్సరాలు పట్టుద్దో, ఇంకెన్ని ప్రభుత్వాలు మారాలో ఆ లెక్కను చూసుకుంటే దరిదాపు 60-70 వేల కోట్ల రూపాయలు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంటా ఉంటుంది. సో ఈజ్ దట్ ఈజీ? చేయగలుగుతారా? అంత అండి సాక్ ద అలవెన్సెస్ తగ్గించండి ప్రజాప్రతినిధులది, విద్య కోసమే కదా. ఈ దేశ వెన్నుముక్క విద్యార్థి అయినప్పుడు భవిష్యత్ దేశానికి, ఎడ్యుకేషన్ కి మనం వాల్యూ ఇవ్వకపోతే దేనికి వాల్యూ ఇస్తామండి? మీకు పథకాలలో ఉండే వాల్యూ కేవలం ఇక్కడ చిల్డ్రన్ డజంట్ హ్యావింగ్ అ రైట్ టు ఓట్ కాబట్టి ఈస్ గెటింగ్ నెగ్లెక్టెడ్ టుడే ఇన్ ద స్టేట్ ఆఫ్ సెంట్రల్ ఆల్సో. అదే కనుక ఓటు హక్కు ఉంటే కనుక పిల్లలకి ఇంత దుస్థితి పడుతుందా అండి? ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా అండి? ఆన్ రికార్డ్లో 40,000 లైబ్రరీస్ వర్కింగ్ ఉండాలా? విద్యార్థులు మేధావంతులు కావాలంటే మేధావుల పుస్తకాలు చదవాలా? ఆన్ రికార్డ్ 40,000 ఉంటే వర్కింగ్ కండిషన్ ఆఫ్ ద స్కూల్స్ లైబ్రరీస్ ఇన్ ద స్కూల్స్ చూసుకుంటే 100 లైబ్రరీస్ ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలలో. ఇన్ ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. 8.2 పెన్షన్లకి సాలరీస్ సరిపోతుందండి. వేర్ ఇస్ ద జస్టిస్? విద్య, ఆరోగ్యం దీనికి ప్రధానమైనటువంటి ప్రయారిటీ ఇవ్వాలి. ఒక ఢిల్లీ లాంటి అట్మాస్ఫియర్ మనం ఎందుకు క్రియేట్ చేసుకోలేకపోతున్నాం విద్య విషయంలో కార్తిక్ గారు? ఒక తమిళనాడు లాంటి అట్మాస్ఫియర్ ఎందుకు క్రియేట్ చేసుకోలేకపోతున్నాం? ఒక కేరళ లాంటి అట్మాస్ఫియర్ ఎందుకు క్రియేట్ చేసుకోలేకపోతున్నాము? రీసెంట్ ఎకనామిక్ టైమ్ సర్వే హ్యావ్ ప్రూవ్డ్ దట్ దిస్ ఇయర్ 2026 లో ప్రైవేట్ స్కూల్ ఫీజ్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్ టు 30 to 15%. ఒక కిండర్ గార్డెన్ పిల్లోడ్ కనుక ఒక ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయాలంటే 1 lakh తీసుకుంటున్నారు. ద సేమ్ 1 lakh 10th క్లాస్ కంటున్నారా? కిండర్ గార్డెన్ నర్సరీ స్కూల్స్ ఇంకా అది తక్కువే అనుకుంటా. నేను ఈ మధ్య కాలంలో విన్న కొన్ని స్టోరీలు చూస్తే 2 లక్షల పైనే ఉంది. ఈవెన్ ఇంటర్మీడియట్ కాలేజ్ లో కూడా బహుశా అంత ఉంటుందో ఉండదు. బట్ ఎందుకు కార్తిక్ గారు ఒక కేరళలో అప్ టు డిగ్రీ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ అని ప్రకటించి పక్క రాష్ట్రంలో మీరే గెలిచారు, మీకంటే ముందు ప్రభుత్వం చేసింది. తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ఒక రికమెండేషన్స్ ఒక కమిషనే ఇవ్వడం జరిగింది, కమిషనే పెట్టారు సెపరేట్ గా, దానికి ఒక కమిటీ మెంబర్స్ ని కూడా పెట్టారు. బడ్జెట్ విషయంలో విద్యకు అన్యాయం జరుగుతోంది తెలంగాణ రాష్ట్రంలో. దానికి తోడు ఈ రోజు ప్రభుత్వ స్కూల్స్ మొత్తం కూడా మూసేటువంటి పరిస్థితులకు వచ్చేసినాం. సో ఇది విద్యకు చేస్తున్నటువంటి అన్యాయం కాదా సార్? అయితే ఈరోజు నేనేమంటున్నా అంటే, ఈరోజు విద్యకు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా
అన్యాయం చేస్తలేదు, దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే గతంలో జరిగినటువంటి అనేకమైనటువంటి విషయాలు ఇప్పుడు సార్ ఎస్పెషల్లీ విద్య విషయంలో గతంలో ఏం జరిగింది